హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. దిస్ ఈజ్ రేవతి. నేను ఇప్పుడు ఇక్కడ పాలినామియల్ అంటే ఏంటి అనేది చూద్దాము. అంటే ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటిజర్ పవర్స్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. పాలినామియల్ అంటే ఏంటంటే ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి నేను చెప్పాను కదా ఆల్రెడీ. అంటే మన కాంబినేషన్ ఆఫ్ కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్ which are separated by mathematical operations like addition, subtraction, multiplication, division అలాంటి వాటిని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏదైతే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో అందులో వేరియబుల్స్ అనేవి నాన్ నెగటివ్ ఇంటిజర్ పవర్స్ ఉండాలి. అలాంటి వాటిని మనం పాలినామియల్ అని చెప్తాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 3y + 4x² - 7. నెక్స్ట్ ఇక్కడ 2x³ + 4y² - 8x + 9. అంటే ఇక్కడ ఏమున్నాయి మనకు నాన్ ఇంటీజర్ పవర్స్ ఉన్నాయి చూడండి. అంటే ఏంటంటే నెగిటివ్స్లో ఉండొద్దు పవర్స్. నెగిటివ్స్లో ఉన్నదనుకోండి అప్పుడు అది పాలినామియల్ కాదు. ఇప్పుడు సపోజ్ y ఉంది కదా, ఇప్పుడు yకి -1, y పవర్ -1 అలా ఉందనుకోండి అది పాలినామియల్ అవ్వదు. ఇక్కడ చూడండి అన్నిటికీ మనకి పాజిటివే ఉన్నాయి పవర్స్. వైకి ఎంత ఉంది ఇక్కడ పవర్ 1, నెక్స్ట్ ఎక్స్కి 2 ఉంది, ఇందులో అయితే ఎక్స్కి 3 ఉంది, వైకి 2 ఉంది, ఎక్స్కి 1. అంటే సో ఇవన్నీ వీటిని ఏమంటామంటే మనం పాలినామియల్స్ అని చెప్తాము. ఇక్కడ చూడండి ద ఎక్స్ప్రెషన్ 5x⁴ - 7x⁻³ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడేమో 5/2 అని ఉంది. ఇక్కడ అంటే ఏంటంటే మనకి మైనస్లలో ఉండొద్దు పవర్స్ అనేవి, ఫ్రాక్షన్స్లో కూడా ఉండొద్దు. ఫ్రాక్షన్స్లో ఉన్నా కూడా వాటిని పాలినామియల్ అని చెప్పాం మనము. ఫ్రాక్షన్స్ ఉండొద్దు అండ్ మైనస్లో ఉండొద్దు పవర్స్. అలాంటి వాటిని మనం పాలినామియల్స్ అంటాం. ఒకవేళ ఉన్నాయంటే వాటిని నాట్ ఏ పాలినామియల్ అన్నమాట. చూడండి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ సిన్స్ ఇట్ హ్యాస్ పవర్స్ ఆఫ్ ఎక్స్ విచ్ ఆర్ నెగటివ్ అండ్ ఫ్రాక్షన్స్. ఎందుకు ఇది కాదంటే ఇందులో నెగటివ్ పవర్స్ ఉన్నాయి అండ్ ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ ఓన్లీ వన్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఏ పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్. ఇప్పుడు ఏదైనా పాలినామియల్లో ఓన్లీ ఒకటి వేరియబుల్ ఉంటుంది, అన్ని టర్మ్స్లలో ఒకటి వేరియబుల్ ఉందనుకోండి, అలాంటి వాటిని ఏమంటామంటే పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్ అని చెప్తామన్నమాట. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏదైనా పాలినామియల్లో ఒకవేళ వేరియబుల్ అంటే ఏంటి, ఏదర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ అలా అంటే ఏదైనా ఒక్క వేరియబులే మనకు ఆ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తుంది అనుకోండి, అలాంటి వాటిని ఏమంటామంటే పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి 8x + 15 అని ఉంది. ఇక్కడ 8x + 15 అనేది పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఎందుకంటే ఇందులో ఓన్లీ ఎక్స్ అనే వేరియబులే ఉంది, కాబట్టి దీన్ని పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2y² + 2y³. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ వై. వేరియబుల్ వైలో పాలినామియల్ అని చెప్తాము, ఎందుకంటే ఇందులో అన్ని వై టర్మ్సే ఉన్నాయి మనకి. టర్మ్స్ అంటే ఏంటి, ఒక్కొక్క దాన్ని సింగిల్గా ఉండే ఒకదాన్ని ఏమంటాము ఎక్స్ప్రెషన్లో టర్మ్ అని అంటాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇవన్నీ గుర్తుండాలి. సో ఇక్కడ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ వై అని అంటాము దీన్ని. నెక్స్ట్ ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ 2 వేరియబుల్స్ సే ఎక్స్ అండ్ వై ఈజ్ నోన్ యాజ్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. ఒకవేళ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి ఒక ఎక్స్ప్రెషన్లో, అప్పుడు ఆ పాలినామియల్ని ఏమంటాము పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి x³ y² - 2x⁴ y³ + 5x. ఇది ఎందులో ఉంది మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్, ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై, కాబట్టి దీన్ని ఏమంటామంటే పాలినామియల్ ఇన్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. మనకు డిగ్రీ అంటే ఏంటి, ఒక పాలినామియల్లో డిగ్రీ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 1 వేరియబుల్ గురించి చెప్తున్నాం. ఇందులో చూడండి ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ ఆఫ్ 1 వేరియబుల్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అంటే మనకి ఏదైనా ఒక వేరియబుల్లో ఒక పాలినామియల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్లో ఏదైతే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే పవర్, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో
దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, x⁴ - 5x² - x + 7 ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇందులో ఏ వేరియబుల్ ఉంది మనకి? ఎక్స్, పాలినామియల్ ఇన్ ఎక్స్ వేరియబుల్ ఇది. అయితే ఇక్కడ వన్ వేరియబుల్ గురించి చెప్తున్నాను నేను. చూడండి, ఎక్స్లో ఉంది కాబట్టి ఏదైతే ఈ వేరియబుల్కి ఆ వేరియబుల్కి ఉన్న హైయెస్ట్ పవర్ని ఏమంటామంటే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అని అంటామన్నమాట. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది మనకి? 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ x⁴, ఇక్కడనేమో స్క్వేర్ ఉంది, ఇక్కడ x⁴ ఉంది. దేనికి ఏమైంది? హైయెస్ట్ 4 ఉంది కాబట్టి దీని డిగ్రీ మనకి 4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, 7x⁹ - 3x ఇది కూడా పాలినామియల్ ఇన్ ఎక్స్ వేరియబుల్. బట్ ఇక్కడ మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇందులో మనకి? చూడండి, ఇక్కడ 9 ఉంది, 6 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో 9 ఇస్ ద హైయెస్ట్ పవర్. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుందంటే 9 అవుతుంది అన్నమాట. ఆఫ్ పాలినామియల్స్ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎన్ని పాలినామియల్స్ ఉంటాయనేది చూద్దాము. అసలు టైప్స్ ఏంటంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి: మోనామియల్, బైనామియల్ అండ్ ట్రైనామియల్ అన్నమాట. మోనామియల్ పాలినామియల్ అంటే ఏంటంటే an expression containing only one term is called మోనామియల్. అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ఒక్కటి టర్మ్ ఉందనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటాము? దాన్ని మనము మోనామియల్ అని అంటాం అన్నమాట. చూడండి ఎగ్జాంపుల్, 3x 5x²y 6xyz అంటే ఓన్లీ ఒక్కొక్క టర్మే ఉంది మనకి ఇక్కడ. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే మోనామియల్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ బైనామియల్ అంటే ఏంటంటే, బై అంటే ఏంటి మీనింగ్ మనకు? బై అంటే 2, మోనో అంటే ఏంటి? 1. అలా గుర్తుపెట్టుకోండి. మోనో అంటే సింగిల్ అని అర్థం, బై అంటే 2 అని అర్థం. సో దీని ఏమవుతుంది? బైనామియల్ అంటే an expression containing 2 terms ఉన్న వాటిని మనం బైనామియల్స్ అని అంటాము. బైనామియల్ పాలినామియల్స్ అని అంటాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, 2x - 3y ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఈ పాలినామియల్లో. సో దీన్ని ఏమంటాం మనం? బైనామియల్ అని అంటాము. ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, సో ఇది కూడా బైనామియల్. 2 ఉన్నాయి, సో ఇది కూడా బైనామియల్. నెక్స్ట్ చూడండి ట్రైనామియల్. చూడండి మీకు ఈ పేరులోనే అర్థమైపోతుంది. మోనో అంటే 1, బై అంటే 2, ట్రై అంటే 3 అంటే 3 టర్మ్స్ ఉన్న వాటిని మనం ట్రైనామియల్ అని అంటాము. ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 3 terms ఈజ్ కాల్డ్ ట్రైనామియల్. చూడండి ఇక్కడ 3 terms ఉన్నాయి మనకి ఈ ఎక్స్ప్రెషన్లో. 2x - 3y + 4z. ఇందులో కూడా 3xy² - xy + 5 3 terms ఉన్న వాటిని ఏమంటాం మనము? ట్రైనామియల్ అని అంటాము. కామన్ ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ టర్మ్ నోటేషన్. ఫస్ట్ వన్ ఏంటి? వేరియబుల్ని మనం ఎలా నోటేషన్ చేస్తాము? ఎక్స్ కానీ వై కానీ అట్లా. వేరియబుల్ టర్మ్ అంటే ఏంటి? కంబైన్ విత్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ కావచ్చు, లేదంటే ఓన్లీ వేరియబుల్ కూడా అయి ఉండొచ్చు ఇలా. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్గా ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్లో అది. కాన్స్టెంట్ టర్మ్ అంటే అందులో ఏ టర్మ్ అయితే కాన్స్టెంట్గా ఉంది ఆ టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ అనొచ్చు. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, దానికి చెప్తున్నాను. ఇక్కడ ఆల్జిబ్రాయిక్ స్టేట్మెంట్ ఇది ఉందనుకోండి, 7x - 4y = 4 అనేది ఒకటి అనుకుంటే, ఇందులో వేరియబుల్స్ ఏమవుతాయి మనకి? ఎక్స్ కదా, సో ఎక్స్. నెక్స్ట్ వేరియబుల్ టర్మ్ ఏముంది ఇందులో? 7x అనేది ఒక వేరియబుల్ టర్మ్ కాబట్టి 7x. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది ఇందులో? 4, సో 4. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ? 45 అనేది ఒక టర్మ్, సో ఇక్కడ 45 అనేది టర్మ్ అయింది. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ? 7x - 4y అనే దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ కదా, సో అందుకని ఇక్కడ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్కి వాల్యూ అంటే ఎలా చెప్తాము అనేది చూద్దాము. ఇన్ మ్యాథమెటిక్స్ వీ కమ్ అక్రాస్ మెనీ సిచ్యుయేషన్స్ వేర్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ దట్ ఫార్మ్ ద ఈక్వేషన్. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్యూర్లీ ఆ వేరియబుల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్, వెన్ x = 6 ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మనకి. 3x - 2 అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెన్ x = 6 ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ x = 6 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇందులో 3 × 6 - 2 16. సో అప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది మనకి? 16 అయింది. నెక్స్ట్
ఇంకొకటి చూడండి, ఇక్కడ 8x + y అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందులో మనము ఈ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు ఆ వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం x = 1 y = -2 అని ఇచ్చారనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలి, x ప్లేస్లో 1 రాయాలి, y ప్లేస్లో -2 రాయాలి. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది, వాల్యూ ఎంత అనేది ఆ ఎక్స్ప్రెషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అని అన్నాడు. ఎలా చేస్తాం, ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 4x³ అని అన్నాడు. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మనకి ఓన్లీ 1 టర్మ్ ఉంది. చూడండి, ఎందుకు ఇది మొత్తం కలిపితే ఒక టర్మ్ కదా. టర్మ్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ కాన్స్టాంట్ అండ్ వేరియబుల్. సో ఇది ఒక 1 టర్మే ఉంది. సెకండ్ దాంట్లో చూడండి, 5x⁴ - y³. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో 2 టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో 2x⁴ y² + 3. నెక్స్ట్ ఇందులో ఇదొక టర్మ్, ఇదొకటి. సో టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. నెక్స్ట్ నేమ్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఏమంటున్నారంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వైజ్గా ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఏమంటారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే మనకు ఉన్నాయి కదా టైప్స్, ఏ టైప్ అనేది చెప్పాలన్నమాట. ఇక్కడ ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి టర్మ్స్, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే చూడండి, -+తో సపరేట్ అవుతున్నాయి 3 టర్మ్స్, ఇదొకటి. సో అప్పుడు 3 ఉన్నప్పుడు మనం ఏమంటాము, ట్రైనామియల్ పాలినామియల్ అంటాము. సో ఇది ట్రైనామియల్. నెక్స్ట్ ఇందులో ఇదొక టర్మ్, 2 టర్మ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం మనం, బైనామియల్ అంటాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో చూడండి, ఓన్లీ 1 ఉంది, 1 టర్మ్ కాబట్టి ఏమంటాము, మోనామియల్ అంటాము. ఇంతే, ఒక్క టర్మ్ ఉంది కాబట్టి మోనో, 2 ఉంటే బై, 3 ఉంటే ట్రై, అలా అన్నమాట. నెక్స్ట్ నేమ్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనం చూద్దాము. దీన్ని ఎలా రాస్తాం, 2 × 5 × 9. ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఇచ్చాడు. ఇక్కడ వైలు 2 ఉన్నాయి. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2 × 5 × 9. ఇక్కడ ఎక్స్ మనకి 4 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, x⁴. నెక్స్ట్ y⁴ 2 టైమ్స్ ఉంది కాబట్టి y², ఇలా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ మనకి ఎన్నిసార్లు ఉంది, 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, y 3 టైమ్స్ ఉంది. సో దీన్ని ఏమని రాయొచ్చు, 2 × 3. ఇది మొత్తం మల్టిప్లై కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా ఒక్కొక్కసారి మనకు ఆప్షన్స్లో ఇలా కూడా ఇస్తాడు, అవసరం లేదు. ఆప్షన్స్ని బట్టి మనం చూసుకొని రాయాలి. ఇది ఇలా అవుతుంది ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.